ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు కలిసి ఈ నెల 13వ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శి నియోజకవర్గం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ ముఖల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పోలీసు వారు ప్రజలకు న్యాయం చేయాలని కానీ బాధితులు పెట్టిన కేసులు నమోదు చేయకుండా అశ్రద్ధ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. గ్రామ టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ మీరు చాలా కష్టపడ్డారని మీ కష్టాన్ని గుర్తించి న్యాయం చేస్తుందని ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, తాళూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు, శాగం కొండారెడ్డి, మెడగా వెంకటేశ్వరరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు వచ్చిరెడ్డి, సమర పౌలు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది పడ్డారు. పూర్తి సపోర్ట్ ఉంటాం రేపు అందరమే. క్యాండిడేట్ ఉంటారు, పాపరావు అని ఉంటాడు, మేము ఉంటాం అందరం. పాపరావు అన్నట్టు కూకొని నిలబడి చూద్దాం. మేము కూడా అడిగినాం మేము కళ్ళ చూడాలి కదా సార్, పాపారావును చూడాలి. దౌర్జన్యం అనేది చూస్తే కానీ మాకు ఆయన బాధ అర్థం కాదండి. చూసామన్నీ గమనించాలి. దౌర్జన్యం ఇష్టానుసారం ఉంది. ఇట్లా బలహీన వర్గాల మీద దాడులు చేయటం క్షమించము. నిష్పక్షపాతం లేకుండా అదేమంటే 2 కేసులు కడతాం. 2 కేసులు కట్టి తలకాయలు పగిలి కొట్టించుకున్న వాళ్ళకి కేసి కొట్టించుకొని రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు. ఆడవాళ్ళని కొట్టారు, చేతులు లేవలో ఆమె కిందాక చూసాను. నాగేంద్రమ్మ, ఇంకొక నాగేంద్రమ్మకి చెవు, ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు. శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు. బూత్ ఏజెంట్కి పోయినటువంటి తన్ని వెంకటేశ్వర్లు. ఏంటి దుర్మార్గం? పోలీసు అధికారులు వెంటనే ఈ నాటకాలు వద్దు, వేషాలు వేయొద్దు. కేసులు సత్వరం, ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి. నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు, ఇప్పుడు ఎస్పీలు, కలెక్టర్ సస్పెండ్ అయ్యారు. ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, న్యాయం చేయండి, తగిన మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను. మీరు పెట్టుకుంటే తప్పుడు కేసులు పెట్టుకోండి. వీ డోంట్ కేర్. బట్ మీరు ఒళ్ళు పగిలించి చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకుంటారు.